భాగ్యనగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఉప్పల్, తార్నాక, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, కోటి, యాబిడ్స్ తదితర ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి గంటల తరబడి సమయం పడుతోంది. నగరంలో ట్రాఫిక్ జామ్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దాదాపు ఇటువైపు నుంచి నాంపల్లి నుంచి తర్వాత అసెంబ్లీ అతని నుంచి వచ్చే ప్రాంతాల్లో నుంచి వచ్చే వెహికల్ మూలంగా దాదాపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పవచ్చు. దాదాపు గంట నుంచి కూడా ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఉందని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అటువైపు వెళ్తున్నటువంటి వాహనాలు కొద్దిగా ఫ్రీగా వెళ్తున్నాయి. అయితే ఇటువైపు నుంచి వెళ్తున్న వెహికల్ ఏదైతే ఖైరతాబాద్ నుంచి ఉందో, ఖైరతాబాద్ నుంచి దాదాపు ఇటు పంజాగుట్ట, కూకట్పల్లి వైపు వెళ్ళే వెహికల్స్తో దాదాపు మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కొద్దిగా ట్రాఫిక్ని ఇచ్చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ మెట్రో రైల్ పిల్లర్ల కింద నిర్మించినటువంటి వాటిని కూడా డైవర్ట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ప్రయాణికులు కూడా, చాలామంది వాహనదారులు కూడా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంత మేర ట్రాఫిక్ జామ్? దిల్సుఖ్నగర్ 3 అవర్స్. దిల్సుఖ్నగర్ నుంచి వస్తున్నాను. 3 అవర్స్ టైం పట్టింది ఇప్పటికి. అవునా? దిల్సుఖ్నగర్ నుంచి వస్తున్నటువంటి చాలా సడన్గా వర్షం పడడమే. ఎవరు తప్పు లేదు ఇందులో. ఎవరి పోలీసు వాళ్ళ ఇబ్బంది లేదు, ప్రభుత్వాల తప్పు లేదు. బికాస్ ఆఫ్ వెదర్. ఓకే, అనుకోకుండా కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో దాని మూలంగా భారీ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి అక్కడ ఇరుకుపోయి అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? Old city. It's too much traffic and too much is water. We cannot bear it, but we have to come. రైట్, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కార్యాలయాలు చేరుకోవడానికి కూడా ఎవరికి వాళ్ళు చేరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఒకవైపు ఒక గంట ఆలస్యంగా పోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అయినా కానీ ట్రాఫిక్ జామ్ ఉన్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడ ఎక్కడికక్కడ వాటిని ఇచ్చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే దిల్సుఖ్నగర్ నుంచి ఇప్పుడు మనం ఉన్న ఏదైతే ఖైరతాబాద్ ఉందో అక్కడికి రావడానికి దాదాపు 3 అవర్స్ పట్టిందని చెప్పి కూడా చెప్తున్నారు. సార్ आप कहाँ से आते हैं? काचीगुड़ा। कितना टाइम लगा? 2 घंटे. రైట్, దాదాపు కాచిగూడ నుంచి ఖైరతాబాద్ చేరుకోవడానికి 2 గంటల వరకు టైం పడుతుందని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షం ఏదైతే ఉందో దాని మూలంగా దాదాపు నగరం అంతా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఇదే అయిపోవడంలో జామ్గా స్ట్రక్ అవడంతో ఎక్కడికక్కడ మొత్తం వెహికల్స్ అన్నీ కూడా నిలబడిపోయాయి. దాదాపు 1 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి అరగంట నుంచి 40 నిమిషాలు పడుతుంది. పోలీసులు కూడా మొత్తం అంతా కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అలాగే వాహనాలని మళ్లించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం మనం ఇక్కడ చేరుకున్న ప్రాంతాల్లో అయితే తాజ్ కృష్ణ డౌన్ నుంచి ఏదైతే ఉందో అక్కడంతా 1 వే చేశారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ లాగింగ్ కావడం మూలంగా ఇక్కడ రోడ్డుని అక్కడ బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతం అంబులెన్స్ కూడా వెళ్తుంది. అంబులెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం తెలుసుకుందాం, ఏమైందో కనుక్కుందాం. ఇక్కడ అంబులెన్స్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ట్రాఫిక్ జామ్ కావడంతో. ఇది దాదాపు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైంది? ఓకే, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నటువంటి అంబులెన్స్ ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, కానీ అది చేరుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. బస్సులో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇక్కడ కండక్టర్తో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతసేపు పట్టింది? కాచిగూడ నుంచి 2 గంటలు పట్టింది సార్. ఇప్పుడు మళ్ళీ రామారం పోవాలి, మళ్ళీ ఇంకో ట్రిప్ రావాలి. ఓకే, ఈ టైంలో రిటర్న్లో ఇక్కడ ఉండాలి మేము. ఈ వర్షం వల్ల 2 గంటలు లేట్ అయింది సార్. ఒకసారిగా కురిసిన భారీ వర్షం సామాన్యుడికి హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టేదిగా మారిందని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూస్తే ఈ వర్షం ఇంకా కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చూడొచ్చు. ఇక్కడ లాగైనటువంటి వాటర్ను కూడా క్లియర్ చేశారు. దీని మూలంగా కూడా కొద్దిమేర ట్రాఫిక్ని కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు ఇక్కడ ఒక వెహికల్ నిలబడిపోయింది. BMW కార్ ఏదైతే ఉందో ఆ కారు కూడా స్ట్రక్ అయిపోవడం మూలంగా ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కురుస్తున్నటువంటి వర్షం మూలంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో దినకర్ NTV హైదరాబాద్.
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బాపూజీ నగర్ లో చెరువుకు గండి పడింది. దీంతో రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. లేకుండా కురిసిన వర్షానికి నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ప్రస్తుతం బోయిన్పల్లిలోని బాపూజీ నగర్ వద్ద ఉన్న ఇక్కడ మనము ఇప్పుడు చూస్తున్న ఈ చెరువు మొత్తం కూడా రమణ చెరువు అంటారు. ఈ చెరువుకు ఈ రోజు కురిసిన వర్షానికి గండి పడడం జరిగింది. ప్రస్తుతము కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సిబ్బంది ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు చెరువు పూర్తిగా నిండిపోవడం వల్ల కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కాలనీలలోకి కూడా నీరు వచ్చి చేరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ గండి పడిన ప్లేస్ లో ఒక మ్యాన్ హోల్ కూడా తెరిచారు. ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. మిగతా కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉదయం నుండి కురుస్తున్న ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం పూర్తిగా కూడా అతలాకుతలమైంది. అనేక రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా జలమయమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బాపూజీ నగర్ సంబంధించిన రోడ్డు ఇది ప్రధాన రహదారి. ఇది బోయిన్పల్లి నుండి సికింద్రాబాద్ మీదకి వెళ్లాల్సిన రహదారి. ఈ చెరువు గండిపడడం వల్ల మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది. మనం చూస్తున్నాం వాహనదారుల ఇబ్బందులు ఏ విధంగా ఉన్నది. ట్రాఫిక్ సిబ్బంది కూడా మనం చూస్తున్నాం ట్రాఫిక్ను ఒకవైపు క్లియర్ చేస్తూ అలాగే ఇక్కడ మ్యాన్ హోల్ తెరిపించారు. అలాగే మ్యాన్ హోల్లో ఎవరు కింద ఒకవేళ అంటే మ్యాన్ హోల్ అక్కడ తెరిచి ఉంది అని చెప్పడానికి కూడా అక్కడ కొన్ని కొబ్బరి చెట్టుకు సంబంధించిన వాటిని అడ్డుగా పెట్టారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా వాహనదారులు చూసుకోకుండా వస్తే కనుక లోపల పడే అవకాశం ఉంది. అంటే మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉందండి? మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది ఇక్కడ? ఎట్లా మీరు సహాయక చర్యలు ఏ విధంగా చేస్తున్నారు? ఈ గండి అదే బిల్ల అందులో పడ్డదండి. అదే తీస్తున్నాం. ఇప్పుడు పడిపోతేనే ఈ మొద్దులు గిద్దులు ఆయన డబ్బు పెట్టేసాం. మీరు వచ్చినప్పటికే చెరువు మొత్తం గండి పడిందా? అదరకే ఉన్నది, గండి పడే ఉన్నదా? కిందికి మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా సౌజన్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు. అక్కడికి ఈ వాటర్ అంతా వెళ్ళే పరిస్థితి ఉంది. అక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు కాబట్టి జలమయం అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. మరొక వైపు జిహెచ్ఎంసీకి సంబంధించిన రెస్క్యూ టీమ్తో పాటు ఇటు స్థానికంగా లోకల్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది సొంతంగా వాళ్ళు సహాయక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఎదురుగా ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ రోడ్డు మీద నుండి వెళ్లాల్సిన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. పాదచారులు వాళ్ళు కనీసం వాహనాలు లేకుండా వెళ్తున్న వాళ్ళు అలాంటి వారు కూడా నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం బోయిన్పల్లి ఒకటే కాదు, సికింద్రాబాద్తో పాటు నగరంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు కనబడుతూనే ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ఈ వర్షం ప్రారంభం కావడం జరిగింది. అప్పటి నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అలాగే హయత్ నగర్ నుండి తొర్రూరు మధ్యలో ఉన్న ఒక చెరువు కూడా గండిపడడం జరిగింది. ఆ చెరువు గండిపడడం వల్ల కూడా అక్కడ పూర్తిగా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ వాహనాలు వెళ్ళడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వీటితో పాటుగా నగరంలో హయత్ నగర్ నుండి మొదలు పెడితే బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వరకు కూడా అనేక రోడ్లు మొత్తం కూడా జలమయం కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ప్రాంతంలో బాపూజీ నగర్ ప్రాంతంలో వీళ్ళు ఏదైతే మ్యాన్ హోల్కి సంబంధించిన కవర్ ఉంటుందో ఆ కవర్ పై నుండి వెహికల్ పోవడం వల్ల అది పూర్తిగా పగిలిపోవడం జరిగింది. దాన్ని ఇప్పుడు వెలికి తీశారు. తర్వాత నీళ్లు సాఫీగా వెళ్ళడానికి వాళ్ళు మ్యాన్ హోల్ను క్లియర్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో పాటుగా నగరంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలాంటి వర్షాలు గత కొద్ది రోజుల క్రితం పడినప్పుడు కూడా పంజాగుట్ట ప్రధాన రహదారి నిమ్స్ వద్దనే మోకాళ్ళ లోతు పైగా కూడా నీళ్లు వచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మంత్రి కేటీఆర్ అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం కూడా చేయడం జరిగింది. వెంటనే తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలా, అలాగే మళ్ళీ రాబోతుంది వర్షాకాలం కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశాడు. కానీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా తయారైందని చెప్పడానికి ఇప్పుడు మనం చూస్తున్న వాహనదారులు పడుతున్న ఇబ్బందులే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరంలో ఏ రహదారి నుండి వెళ్ళాలన్నా కూడా వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ సిబ్బంది రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలి. కానీ ట్రాఫిక్ సిబ్బందే వాళ్ళే స్వయంగా డ్యూటీలో ఉన్న వాళ్ళు, అంటే మార్నింగ్ 7 నుండి ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీలో ఉంటారు. ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు వాళ్ళే స్వయంగా మ్యాన్ హోల్స్ తెరుస్తూ వాహనాలని ఎక్కడికక్కడ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా గంటల తరబడి మ్యాన్ హోల్స్ అలాగే ఉండిపోవడం ద్వారా, నీరు నిలిచిపోవడం ద్వారా అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ పరిస్థితి ఇంకా మరొక గంట పాటు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షం పూర్తిగా తగ్గుముఖం కూడా పడుతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో నగరంలో ప్రధానంగా రోడ్లపై ఉన్న ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ అలాగే ప్రధానంగా రోడ్లపైకి వచ్చిన నీటిని పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే దిశగా
జిహెచ్ఎంసీ ట్రాఫిక్ సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు తీసుకుంటున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్. కుండపోత వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మరోవైపు బేగంపేటలోని పోలీస్ స్టేషన్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చింది. మోకాలు లోతులో నీరు చేరింది.